బ్రౌన్ రైస్ తోటి ఉప్మా చేసుకునే విధానము, పల్లీలు పుదీనా చట్నీ చేసుకునే విధానము చూపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందండి. చాలా నిదానంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. నేను నైట్ బ్రౌన్ రైస్ను 2 గ్లాసులు నానబెట్టుకున్నానండి. నైటే పెట్టుకున్న తర్వాత పొద్దున్నే మార్నింగ్ నేను గాలిచ్చి ఒక కాటన్ క్లాత్లో కింద బొరకల్లాంటి దవరా పెట్టేసి దాని కింద ఇంకో దవరా పెట్టి దాని మీద కాటన్ క్లాత్ వేసి గాలిచ్చి దాంట్లో వడేసుకుంటున్నానండి. ఫస్ట్ బ్రౌన్ రైస్ రవ్వ వేసుకోవడానికి అట్ట గాలిచ్చే రాళ్ళు ఉన్నా కానీ కింద మనం అట్ట గాలిచ్చుకోవడం వల్ల రాళ్ళు అనేది కింద వెళ్ళిపోతాయి. రైస్లో ఉన్నా కానీ అట్ట మొత్తం అన్నీ గాలిచ్చి పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకొని తింటే కన్నా సూపర్గా ఉంటుందండి. ఉప్మా అనేది టేస్ట్ అనేది మొత్తం అట్లా గాలి చేసిన తర్వాత నేను క్లాత్ మొత్తం అంతా అట్లా చేతిలోకి తీసుకొని అట్లా గుడ్డ అనేది టైట్గా కట్టేసి మళ్ళీ ఆ బొరకల్ లాంటి ప్లేటు దవరాలోనే వడేసుకుంటున్నానండి. అట్లా కట్టి పెడితే కన్నా తొందరగా నీళ్ళు అనేది వడిగిపోతాయి. ఒక నైట్ అంతా నానబెట్టుకుంటేనే రవ్వ అనేది బాగా నానినట్టు ఉంటుంది. టేస్ట్ కూడా ఉంటుందండి ఉప్మా అనేది. అట్లా ఎండలో ఎండబెట్టుకోవాలండి. బాగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మనకు రవ్వ అనేది పట్టుకోనికి బాగా ఈజీగా వస్తుందండి. బ్రౌన్ రైస్ తోటి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీంట్లో ఫైబర్ బాగుంటుంది కాబట్టి ఇట్లా చేసుకొని తింటే కన్నా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. అట్లా మొత్తం అంతా ఎండుతాయండి. అట్లా 3-4 గంటలు అట్లా ఎండలో ఎండబెట్టుకుంటే కన్నా మనకు రవ్వ పెట్టుకోనికి బాగా రైస్ అనేది బాగా ఎండితే కన్నా మనం కొన్ని 2 గింజలు వేసుకొని పొట్టుకి నవ్వులినా కానీ పలా అని అంటాయి. అట్లా ఎండేటట్టు ఎండబెట్టుకోవాలండి. నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాన్ని 2 రౌండ్లు తిప్పుకున్నానండి. రవ్వలాగా తిప్పుకున్నాను చూడండి. అట్లా రౌండ్గా రవ్వలాగా తిప్పుకొని నేను జల్లెడ తీసుకున్నానండి. రవ్వ అనేది మనకు పైనే నిలిచిపోతుంది. కింద కొంచెం పౌడర్ లాగా అయినది కింద దవరాల్లో పడుతుందండి. అందుకోసం నేను రవ్వ వేసుకొనికి జల్లబెట్టుకున్నానండి. మనం మిషన్లో అయినా ఆరబెట్టుకొని బియ్యం బ్రౌన్ రైస్ ఇట్లా కడిగి ఆరబెట్టుకొని మిషన్లో అయినా రవ్వలాగా పట్టించుకోవచ్చు. నేను మిక్సీలోనే పెట్టుకున్నానండి. మన ఇంట్లో చూడండి రవ్వలాగా వచ్చింది చూడండి. చాలా బాగుంటుందండి ఉప్మా అనేది. తెల్ల బియ్యం పాలిష్ పట్టిన బియ్యం కాడి కంటే ఈ బ్రౌన్ రైస్ రవ్వలాగా చేసుకొని తింటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలా మొత్తం రవ్వ అనేది వచ్చింది చూడండి. అట్లా పౌడర్ అంతా కింద పోయింది. మన కింద పెట్టుకున్న దవరాలో కింద పౌడర్ వచ్చేసింది. పక్కన రవ్వలాగా వచ్చింది చూడండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మన ఇంట్లోనే ఎటువంటి కల్తీ లేకుండా బ్రౌన్ రైస్ తోటి ఉప్మా చేసుకునే విధానము. నేను 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఓ స్పూన్ ఆవాలు, ఓ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్మా చేసుకునేకి రవ్వ వేసుకొనికి చేసుకుంటున్నామండి. బ్రౌన్ రైస్ రవ్వ ఇలా మంచిగా వేగనేయాలండి. బాగా కొంచెంసేపు పచ్చిమిర్చి అనేది వేగితే కన్నా టేస్ట్ బాగుంటుంది ఉప్మా. నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను అండి. 2 రెమ్మలు కరాపాకు కూడా వేసుకుంటున్నాను.
అలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు పోపు అనేది బాగా ఎగనియాలండి. దీన్ని ఇట్లా చేసుకొని తినడం వల్ల చాలా మంచిదండి. ఫైబర్ బాగుంటుంది కాబట్టి సూపర్గా టేస్ట్గా ఉంటుందండి. ఉప్మా అనేది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఇష్టపడి తింటారు. నేను 3/4 గ్లాసు రవ్వ తీసుకున్నానండి. బ్రౌన్ రైస్ రవ్వ అండి అది. అట్లా రవ్వ అనేది బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు బాగా ఎంచుకోవాలండి పోపులో. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మన ఆరోగ్యానికి ఉపయోగపడే వీడియోస్ మాత్రమే నేను పెడుతున్నాను. ఎలా చేసుకోవాలో చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలా మంచిగా వేగిన తర్వాత నేను 3/4 గ్లాసు రవ్వకు 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అండి. బ్రౌన్ రైస్ అట్లే పాలిష్ పట్టకుండా వస్తాయి కాబట్టి నేను బాగా మంచిగా ఉడకాలి కాబట్టి రవ్వ నేను 3/4 గ్లాసుకు 4 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. అదే గ్లాస్ తోటి రవ్వ తీసుకున్న గ్లాస్ తోటి కొంచెం దొడ్డుప్పు కూడా వేసుకుంటున్నానండి. దాని మీద ప్లేట్ వేసేసాను. బాగా మంచిగా వాటర్ అనేది మరిగేటప్పుడు మనం రవ్వ వేసుకోవాలండి. అట్లా ప్లేట్ వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది ప్లేట్ తీసేసి వాటర్ చూడండి బాగా మరుగుతున్నాయి. మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ రవ్వను వేసుకోవాలండి. సిబ్లే కల్లా తిప్పుకోవాలండి రవ్వ వేసుకునేటప్పుడు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం ఆరోగ్యం మన చేతల్లోనే ఉందండి. అలా మంచిగా ఉడికేటప్పుడు సిమ్లే కల్లా పెట్టి కొంతసేపు ప్లేట్ వేసుకోవాలండి. ఇట్లా రవ్వ అనేది బాగా ఉడికితే కన్నా బాగా మెత్తగా అయిపోతే కన్నా మనకు తినడానికి కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా ప్లేట్ వేసేసుకోవాలండి. సిమ్లే కల్లా పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నేను ప్లేట్ తీసేసి మళ్ళీ చూడండి బాగా దగ్గరకు అయింది చూడండి ఉప్మా అనేది. మళ్ళీ కొంచెం ప్లేట్ వేసుకోవాలండి. బ్రౌన్ రైస్ ఉప్మా రెడీ అయిందండి. మనం ఇలా చేసుకుంటే కన్నా బాగా మంచిగా ఉడికింది చూడండి. 4 గ్లాసులు వాటర్ వేసినా కానీ బాగా మెత్తగా ఎంత బాగా ఉడికిందో అట్లా చేసుకోవాలండి. రవ్వ అనేది ఉప్మా అనేది అట్లా చేసుకోవాలి. కొంతసేపు అవుట్లైన్ వేయాలండి. రవ్వ ఉప్మా అనేది రెడీ అయిందండి. పల్లీలు పుదీనా చట్నీ చేసుకుంటాను. దాంట్లోకి పల్లీలు ఎర్ర పల్లీలు అండి ఇవి. బాగా సిమ్లే కల్లా పెట్టి కొంచెం మాడిపోకుండా వేయించుకోవాలండి పల్లీలు అనేది. అట్లా నేను ఒక స్పూను ఒక 5-7 పచ్చిమిర్చి వేసాను. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ అనేది వేస్తే కనుక బాగా పచ్చిమిర్చి అనేది బాగా ఎగుతాయి. దాంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నానండి. పల్లీల చట్నీలో పుదీనా వేసుకుంటే కనుక మన టేస్ట్ చట్నీ కూడా బాగుంటుందండి. దోశలకు కానీ ఉప్మాలకు కానీ ఇడ్లీలకు కానీ బాగుంటుందండి టేస్ట్ అనేది. నేను కడిగి పెట్టుకొని పుదీనా వేసుకుంటున్నాను అండి. దాంట్లోనే ఆయిల్లోనే కొంచెం వేసుకుంటున్నాను. ఇలా పుదీనా అనేది బాగా వేగితే కనుక పచ్చివాసన రాకుండా ఉంటుందండి. నేను పక్కన ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాను. నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి పుదీనా వేసి ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత పల్లీలు వేసుకున్నాను. పల్లీలు వేసిన తర్వాత దాంట్లో 2 వెల్లిపాయ 2 రవ్వలు వేసానండి. నా చింతపండు చిన్న సైజు చింతపండు నానబెట్టి పెట్టుకొని వేసుకుంటున్నాను అండి చట్నీలకి. అందులో కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను.
పల్లీలు పుదీనా చట్నీ రెడీ అయిందండి. బ్రౌన్ రైస్ ఉప్మా, పల్లీల చట్నీ, ఇలా మొత్తం చట్నీ అనేది ఒక పక్కన చిలిగిండిలోకి తీసుకున్నానండి. బ్రౌన్ రైస్ ఉప్మా, పల్లీలు పుదీనా చట్నీ రెడీ అండి. నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. బాయ్ అండి.